హలో స్టూడెంట్స్, నేను సుభాషిణి. మా మునుపటి సెషన్లో విభజన పద్ధతి మరియు కారకం సిద్ధాంతం ద్వారా బహుపదుల కారకం గురించి తెలుసుకున్నాం. కారకం సిద్ధాంతాన్ని గుర్తు చేసుకుందాం. కారకం సిద్ధాంతం p ఇంటూ x అనేది డిగ్రీ n గ్రేటర్ దాన్ 1 యొక్క బహుపది మరియు ఏదైనా వాస్తవ సంఖ్య అయితే అప్పుడు 1 x మైనస్ a అనేది px యొక్క కారకం అయితే pi ఈజ్ ఈక్వల్ టు 0. 2 pi ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x మైనస్ a అనేది px యొక్క కారకం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. బహుపది వ్యక్తీకరణలను విస్తరించటం మరియు కారకం చేయటం కోసం బీజగణిత గుర్తింపులను అర్థం చేసుకోవటం మరియు వర్తింపచేయటం. బీజగణిత గుర్తింపులను ఉపయోగించి బహుపది ఉత్పత్తులు మరియు కారకంతో కూడిన సమస్యలను పరిష్కరించటం. బీజగణిత ఐడెంటిటీలను క్యూబిక్ ఎక్స్ప్రెషన్లకు విస్తరించటం మరియు క్యూబిక్ బహుపదుల కారకం చేయటానికి వాటిని వర్తింపజేయటం. గణనలను సులభతరం చేయటానికి మరియు సంక్లిష్ట వ్యక్తీకరణలను కారకం చేయటానికి బీజగణిత గుర్తింపులను ఉపయోగించటం. ఈ సెషన్ నుండి కీలక పదాలు: బీజగణిత గుర్తింపులు, బహుపది వ్యక్తీకరణలు, కారకం, కారకం సిద్ధాంతం, విస్తరణ, క్యూబిక్ బహుపదులు, సరళీకరణ. మునుపటి తరగతుల్లో మనం కొన్ని బీజగణిత గుర్తింపులను నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుందాం. ఒకటవ గుర్తింపు x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. రెండవది x మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్. మూడవది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ x ప్లస్ y. నాలుగవది x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. మన మునుపటి సెషన్లో మనం బీజగణిత వ్యక్తీకరణల కోసం కారకం లేదా విభజన పద్ధతి ద్వారా కారకం చేయటంపై ఉదాహరణలు చూసాం. ఇప్పుడు మనం గుర్తింపులను ఉపయోగిస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇచ్చిన బహుపదాల ఉత్పత్తిని కనుగొనండి. x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 5. పరిష్కారం x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 5. గుర్తింపును ఉపయోగించడం ద్వారా ఈ బహుపది ఉత్పత్తిని పొందవచ్చు. x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25. ఇచ్చిన కొన్ని వ్యక్తీకరణల ఉత్పత్తిని కనుగొనటంలో గుర్తింపుల ఉపయోగాలు మనం చూసాం. బీజగణిత వ్యక్తీకరణల కారకంలో కూడా మనం ఈ గుర్తింపులు ఉపయోగించవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. గుర్తింపు ఉపయోగించి క్రింది బహుపదుల కారకం చేయండి. a x స్క్వేర్ బై 16 మైనస్ 4y స్క్వేర్ బై 49. సొల్యూషన్ x స్క్వేర్ మైనస్ 16 మైనస్ 4y స్క్వేర్ బై 49 ఇవ్వబడింది.
అప్పుడు సమీకరణాన్ని x/4 మైనస్ 2y/7 రాయొచ్చు. ఇక్కడ మనం గుర్తింపును ఉపయోగించవచ్చు. a² మైనస్ b² a ప్లస్ b ఇంటూ a మైనస్ b. x² మైనస్ 16 మైనస్ x²/16 మైనస్ 4y²/49 x/4 మైనస్ 2y/7 x/4 మైనస్ 2y/7 ఇంటూ x/4 ప్లస్ 2y/7. గుర్తింపు యొక్క పొడిగింపును చూద్దాం. x ప్లస్ y హోల్ స్క్వేర్, దానికి పేరు పెట్టండి. x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. గుర్తింపును సాధారణీకరిద్దాం. x ప్లస్ y హోల్ స్క్వేర్ మరియు గుర్తింపు x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ని నిర్వచించండి. x plus y whole square is equal to x square plus y square plus 2xy. x plus y plus z whole square. y plus z is equal to t. x plus y whole square. x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2xz. ఒక ఉదాహరణ చూద్దాం. p plus 2s plus 5r whole square ని విస్తరించండి. పరిష్కారం p plus 2 plus 5r whole square. ఇచ్చిన వ్యక్తీకరణను గుర్తింపుతో పోల్చి చూద్దాం. x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. అప్పుడు x is equal to p, y is equal to 2s, z is equal to 5r. p plus 2 plus 5r whole square is equal to p square plus 2s whole square plus 2s whole square plus 5r whole square plus 2 into p into 2s plus 2 into 2s into 5r plus 2 into 5r into p. So is equal to p square plus 4s square plus 25r square plus 4ps plus 20rs plus 10rp. మనం డిగ్రీ 2 యొక్క గుర్తింపుని చూసాం. ఇప్పుడు మనం డిగ్రీ 3 యొక్క గుర్తింపులను చూద్దాం. ఇప్పుడు x ప్లస్ y హోల్ స్క్వేర్ని గణించడానికి గుర్తింపు x ప్లస్ y హోల్ క్యూబ్ని పొడిగిద్దాం. మనకేమున్నాయి? x ప్లస్ y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x ప్లస్ y హోల్ స్క్వేర్. దీన్ని విస్తరించడం ద్వారా x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ is equal to x into x square plus 2xy plus y square plus y into x square plus 2xy plus y square is equal to x cube plus 2x square y plus xy square plus x square y plus 2xy square plus y cube.
Therefore, x cube plus 3x square y plus 3xy square plus y3. అదేవిధంగా గుర్తింపు x ప్లస్ y హోల్ క్యూబ్లో మైనస్ వైని భర్తీ చేయడం ద్వారా మనకు లభిస్తుంది. x మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ వై. x మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్. గుర్తింపుల గురించి మరింత అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఎగ్జాంపుల్, కింద ఇవ్వబడిన ఘనాల కోసం విస్తరించిన ఫారంను రాయండి. 2a ప్లస్ 5b హోల్ క్యూబ్. ప్రాబ్లం సొల్యూషన్. ఇచ్చిన వ్యక్తీకరణను గుర్తింపుతో పోల్చటం. x ప్లస్ y హోల్ క్యూబ్. మనకు x ఈజ్ ఈక్వల్ టు 2a, y ఈజ్ ఈక్వల్ టు 5b లభిస్తాయి. అప్పుడు గుర్తింపులో x మరియు y విలువను ప్రత్యామ్నాయం చేయాలి. 2a plus 5b whole cube is equal to 2a whole cube plus 5b whole cube plus 3 into 2a into 5b into 2a plus 5b. is equal to 8a3 plus 125b3 plus 60a square b plus 150ab square. ఇంకొక ఉదాహరణ చూద్దాం. కింద ఇవ్వబడిన ఘనాల కోసం విస్తరించిన ఫారంను రాయండి. 7m మైనస్ 3n హోల్ క్యూబ్. పరిష్కారం. ఇచ్చిన వ్యక్తీకరణను గుర్తింపు x మైనస్ y హోల్ క్యూబ్తో పోల్చటం. మనకు x ఈజ్ ఈక్వల్ టు 7m, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3n వస్తుంది. మైనస్ 3n వస్తుంది. తర్వాత గుర్తింపులో x మరియు yలను ప్రత్యామ్నాయం చేయండి. 7m minus 3n whole cube is equal to 7m whole cube plus minus 3n whole cube plus 3 into 7m into minus 3n into 7m minus 3n is equal to (343m cube plus 442m square n plus 189mn square minus 27n cube. ఇంకొక గుర్తింపు చూద్దాం. గుర్తింపు x ప్లస్ y ప్లస్ z, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. ఈ గుర్తింపును ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరిద్దాం. ఉదాహరణ, కారకం చేయండి. 64x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 36xyz. పరిష్కారం. ఇచ్చిన వ్యక్తీకరణం 64x క్యూబ్ ప్లస్ 27y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 36xyz ఈజ్ ఈక్వల్ టు 4x హోల్ క్యూబ్ ప్లస్ 3y హోల్ క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4x ఇంటూ 3y ఇంటూ z. ఎగువ నుండి x ఈజ్ ఈక్వల్ టు 4x, y ఈజ్ ఈక్వల్ టు 3y, z ఈజ్ ఈక్వల్ టు z.
4x plus 3y plus z into 16x square plus 9y square plus z square minus 12xy minus 3yz minus 4xz. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: 1. x plus y whole square is equal to x square plus 2xy plus y square. 2. x minus y whole square is equal to x square minus 2xy plus y square. 3. x square minus y square is equal to x minus y into x plus y. 4. x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab. 5. x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. 6. x plus y whole cube is equal to x cube plus 3x square y plus 3xy square plus y cube. 7. x minus y whole cube is equal to x cube minus 3x square y plus 3xy square minus y cube. 8. x plus y plus z into x square plus y square plus z square minus xy plus yz minus zx is equal to x cube plus y cube plus z cube minus 3xyz.